నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీల్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా హీరో అని చెప్పేసి మరోసారి నిరూపించుకున్నాడు. అయితే ఈరోజు తెలంగాణ వరంగల్ హన్మకొండకి చెందిన నిరంజన్ అనే ఒక వ్యక్తిని కలవడం జరిగింది. ఆ వ్యక్తి అనారోగ్యంతో ఎప్పటినుండో చాలా బాధపడుతూ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్‌కి చాలా వీర అభిమాని అని చెప్పుకోవాలి. అయితే ఎప్పటినుండో నేను పవన్ కళ్యాణ్‌ని కలవాలి, పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, కలవాలి అని చెప్పేసి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా కూడా మారాయి. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రావడం జరిగింది. హన్మకొండకి చెందిన నిరంజన్ అనే వ్యక్తినైతే కలవడం జరిగింది. సో, అతని అనారోగ్య పరిస్థితి కూడా నేను విజువల్స్‌లో అయితే చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏ విధంగా బాధపడుతున్నాడు అతని అనారోగ్యంతో అని చెప్పేసి కూడా ఆ విజువల్స్ కూడా చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. అదే విధంగా ఏం మాట్లాడారు? ఎంత బాగా మాట్లాడారు? ఎలాంటి వ్యాఖ్యలు చేశారనేది కూడా ఆ విజువల్స్ కూడా చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అతనితో మాట్లాడిన ఆ పద్ధతి గనుక చూస్తే అసలు ఎంత ప్రేమగా మాట్లాడారు అంటే, ఒక రాజకీయ వ్యక్తి ఎప్పుడైనా గాని ప్రజల్లోకి వెళ్లి ప్రజల పట్ల, ప్రజల సమస్యలు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్‌ని చూసి నేర్చుకోవచ్చు అనే విధంగా అలా వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజలు కూడా చాలా మంది అభిమానులైతే రావడం జరిగింది. ముఖ్యంగా మరి ఇతనికి ఎలాంటి హామీలిచ్చారు అనేది ఒక్కసారి మనం చూస్తే గనక అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా నేను ఎప్పటికీ కూడా నీకు అందుబాటులో ఉంటాను. ఎలాంటి మెడికల్ కి సంబంధించిన ఎలాంటి ఖర్చులున్నా నేను చూసుకుంటాను. ఇంటి సమస్యలు ఎలాంటివి ఉన్నా గానీ నా టీమ్ చూసుకుంటుంది అని చెప్పడం జరిగింది. అంతే కాకుండా ఒక ₹1,00,000 కూడా అందజేయడం జరిగింది. అంతే కాకుండా వాళ్ళకి ఒక క్యాంటీన్ కూడా పెట్టిస్తాము తొందరలోనే. దానికి పూజ కూడా చేయిస్తాము. ఇంకా ఏవైతే మీకు కొన్ని అవసరాలున్నాయో వాటిని కూడా మా టీమ్‌తో మాట్లాడి ఇప్పుడే నేను శాంక్షన్ చేపిస్తాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అబ్బా! అసలు ఇక అతని కోరిక నెరవేరిందని చెప్పుకోవాలి. గతంలో మనం ఒక్కసారి చూసుకుంటే గనక 'ప్రభాస్' గారు కూడా ఇలానే ఒక వ్యక్తిని కలవడం జరిగింది. ఆ వ్యక్తి వారం రోజుల్లో చనిపోతారనే వ్యక్తి 'ప్రభాస్' గారు కలిసారు అని చెప్పేసి దాదాపు 15 రోజులు ఎక్కువ బ్రతికాడు. అంటే ఆ ఆనందంతో డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇలా మనకు ఏదైనా కోరిక ఉన్నప్పుడు ఎవరైనా మనం ఎవరినైనా కలవాలి అని అనుకున్నప్పుడు సో, ఆ పర్సన్ వచ్చి మనల్ని కలిస్తే ఇంకా కొంచెం ఆ ఆయుష్ అనేది ఎక్కువ పెరిగే అవకాశాలుంటాయి అని చెప్పేసి గూడా ఈవెన్ డాక్టర్సే చెప్పే పరిస్థితి మనమైతే చూసాము. అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లి అక్కడ బాబుతో మాట్లాడిన విధానం గూడా చూస్తూ ఉంటే ఎంత ప్రేమగా మాట్లాడారు. అక్కడ బాబుని ముద్దాడడం గానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం గానివ్వండి, వాళ్ళకి ఏమైనా హామీలివ్వడం గాని ఎంత బాగా మాట్లాడారనేది మనం ఒక్కసారి నేను చివర్లో విజువల్స్‌లో నేను చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. అదే విధంగా బాబు ఫన్నీగా కొన్ని మాట్లాడడం జరిగింది. ఇంకా నేను 'రామ్ చరణ్' గారు పెంచుకునే ఏదైతే కుక్క ఉందో, ఆ కుక్క కావాలి అని చెప్పడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి, పవన్ కళ్యాణ్ గూడా "నీకు మంచి కుక్కని కొనిస్తానులే బాధపడకు" అని చెప్పడం జరిగింది. సో, ఇలాంటివి గూడా చిన్న చిన్న కోరికలు అంటే అవి ఆహ్, బాబుకి పెద్ద కోరికలే అయ్యుండొచ్చు గానీ, సో, పవన్ కళ్యాణ్ గారికి ఇవి చిన్న చిన్న కోరికలే కాబట్టి, సో, అవి వెంటనే తీర్చేస్తామని చెప్పడం జరిగింది. సో, ఇదంతా పక్కన పెడితే గనక పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా వీరాభిమాని ఉన్నారా అనంటే గనక ముందుగా మనకు గుర్తొచ్చేది బండ్ల గణేష్ గారు. ఎందుకంటే ఆ స్టేజ్‌ల మీద పవన్ కళ్యాణ్‌ని ఏ విధంగా పొగుడుతాడో మనమైతే చూస్తూ ఉంటాము. సో, అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 అందజేసి ఇవన్నీ హామీలివ్వగా, సో, ఇప్పుడు బండ్ల గణేష్ గారు దాదాపు 5,00,000 వరకి నేను సహాయం చేస్తానని చెప్పేసి ఈరోజు ఒప్పుకోవడం జరిగింది. సో, ఈ నిరంజన్ అనే వ్యక్తికి ఇప్పుడు బండ్ల గణేష్ గారు 5,00,000 కూడా అందజేయడం జరుగుతుంది. అంతే కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ముందటికొచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా ట్వీట్లు చేయడం జరుగుతుంది. మేము కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులమే. మేము కూడా సహాయం చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏమని మాట్లాడారో అది కూడా చూద్దాం. అమ్మకి ఇష్టం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. మంచి కారు ఉమ్. ఒక మంచి నాకు రామ్ చరణ్ సార్ కారు పెట్టుకుంటున్నాను. కుక్క పిల్ల కావాలా? నువ్వు పని చేయండి అన్ని కొడుకు ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు రామ్ చరణ్ కూడా పుడిన్ పుడిన్ డాగ్ సింహంలా ఉంటుంది అది. పుడిన్ డాగ్ చిన్నపిల్ల చిన్న కుక్క పిల్ల. అది చూస్తాను నేను అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు ఆ ఫోటో ఇది చూపించు. ఆయన ఏదో కుక్క పిల్ల చెప్తా ఉండే. చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా?
నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? ఓకే. ఇది దీని పూడలు. పూడు నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమనుకుంటావు? పంపించినా పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్ అడుగుతారా?